చూడండి ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ కోసం నేను ఏమేమి ఐటమ్స్ అయితే వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసిన, కొద్దిమంది అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఉంటే. అది చికెన్కి అయితే కొంచెం ముందుగానే నేనైతే ఉప్పు కారం కొంచెం అయితే పట్టించి ఉంచా, కొద్దిసేపు ముక్కలకి బాగా పడుతుందని. కొద్దిగా పెరుగు కప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, బిర్యానీ దినుసులన్నీ, కొత్తిమీర, ఫ్రై చేసిన ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెం స్పైసీగా ఉండటానికి కొంచెం కారం అయితే వేస్తున్నాను. కొంచెం ఆల్రెడీ నేను ముక్కలకైతే కారం పట్టించా. Let's go. కలిపేసిన చికెన్ ఉడికించుకోవడం కోసం అయితే గ్యాస్ వెలిగించి స్టవ్ పైన అయితే ఇలా పెట్టా కలిపినవన్నీ. ఈలోపు ఇంకా నానబెట్టిన రైస్ అయితే ఉడికించుకుందాం. రైస్ కోవడం కోసం పక్కన కళాయి పెట్టి వాటర్ అయితే పోసా. ఇంకా రైస్ అయితే ఉడికించడం కోసం వేస్తున్నా. ఇంకా ఉడికించిన అన్నాన్ని అయితే ఇలా గ్రేవీగా వచ్చిన కర్రీలో అయితే వేసేస్తున్నా. ఇట్లా కొత్తిమీర అయితే వేస్తున్నా. ఆల్రెడీ వేసిన, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం. అయితే ఆవిరిలోనే ఉడకాలి. ఈ మూత బాగాలేదని నేనైతే ఇంకోటి కూడా పెడుతున్నా. దానిపైన ఇలా పెట్టేస్తున్నా మూత అయితే. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం చేశా దమ్ బిర్యానీ. ఓకేనా, బాయ్ మరి.